चित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न దేశ ఆధ్యాత్మిక సంపదను మరింతగా వృద్ధిపరిచే విషయంలో మన గురువులు కీలక భూమిక పోషిస్తున్నారు. గురు పరంపర దేశ ఆధ్యాత్మిక యశస్సును నిరంతరం పురోగమింపచేస్తోంది. ఆది మానవ దశ నుండి నేటి వరకు మానవ జీవితంలో ఎంతో గొప్ప వికాసాన్ని సాధించాం. అద్భుతమైన ఆలోచనా శక్తితో మేధోమథనాన్ని కొనసాగిస్తున్నాం. నాగరికతతో, సాంకేతిక పరిజ్ఞానంతో, పురోగతితో పయనిస్తున్నాం. అయితే వీటన్నింటికీ ఆలంబన సానుకూల దృక్పథం, ఆధ్యాత్మిక చింతన. ధర్మాచరణే అసలైన పుణ్యకార్యం. సత్యం, శుచిత్వం, దయ, దానం, సౌశీల్యం, చింతన మొదలైన అంశాల ప్రాతిపదికగా మన ధర్మం కొనసాగుతోంది. ఆ ధర్మ నిర్మాణంలో మన గురువులు కీలక భూమిక పోషిస్తున్నారు. అపురూప వారసత్వ సంపదగా మనకు లభించిన సంస్కృతి సంప్రదాయాలను, దైవ చింతనను భావితరాలకు పరిచయం చేస్తూ ఆధ్యాత్మిక ఉన్నతికి కృషి చేస్తున్నారు. ఆ పరంపరలోని సద్గురువు పాండిచ్చేరి శ్రీ సిద్ధానంద స్వామీజీ. పాండిచ్చేరి ఎందరో సాధువులకు, ఋషులకు, మునీశ్వరులకు, సర్వసంగ పరిత్యాగులకు నెలవు. గత ఎన్నో శతాబ్దాలుగా పుదుచ్చేరి ఆధ్యాత్మిక కేంద్రంగా వర్ధిల్లుతోంది. జ్ఞానసిద్ధి, ఆధ్యాత్మిక లబ్ధికి పుదుచ్చేరి ప్రధానమైన సన్నిధి. అందుకే పుదుచ్చేరిని జ్ఞానభూమిగా వ్యవహరిస్తారు. సిద్ధానంద స్వామి రాకతో ఈ ప్రాంతానికి ఆధ్యాత్మికంగా మరింత ఖ్యాతి ఆపాదితమయ్యింది. దాదాపు 200 సంవత్సరాల క్రితం పాండిచ్చేరిలోని కురువదికుప్పం ప్రాంతంలో సజీవ సమాధి చెందారు శ్రీ సిద్ధానంద స్వామి. ఈ సన్నిధి ఆశ్రమమై, గురుపీఠమై, ఆలయమై, ఆరామమై, ఆధ్యాత్మిక సన్నిధానమై అలరారుతోంది. సువిశాల ప్రాంగణంలో ప్రకృతి సహజ వనరులతో కూడి ఉన్న ఈ లోగిలి ప్రశాంతమైన ఆధ్యాత్మిక దీప్తికి ఆలవాలంగా శోభిల్లుతోంది. వర్ణరంజితమైన రాజగోపురం, ముఖమంటపాలతో, విద్యుత్ దీప అలంకరణలతో, కోనేరుతో ఈ లోగిలి సౌందర్యంగా ఆకట్టుకుంటోంది. ఈ ఆలయంలో మహాసిద్ధగురు శ్రీ సిద్ధానంద స్వామివారి సజీవ సమాధి ప్రధాన సన్నిధానం. స్వామీజీ సమాధిపై శివలింగాకృతి నెలకొని ఉంటుంది.
न च व्योम भूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं. ఈ సమాధి మందిరంలో నిత్య అభిషేకాలు, ఆరాధనలు, అర్చనలు కొనసాగుతాయి. ఈ ప్రాంతానికి చెందిన 108 సిద్ధగురువుల ప్రతిమలు ఈ ఆశ్రమంలో గోచరమవుతాయి. न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशा. సిద్ధానంద స్వామిగా ఖ్యాతిగాంచిన సిద్ధయోగి ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు సమీపంలోని నందిపాళ్యంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు స్థానికంగా పువ్వులు, పుష్పమాలికల్ని విక్రయిస్తూ జీవనోపాధి పొందుతుండేవారు. కుటుంబ పరంపరానుగతంగా ఈ కుటుంబం శివభక్తులకు సంబంధించింది. సిద్ధానంద పూర్వీకులందరూ శివభక్తులే. ఆ పరంపరను ఆయన తండ్రి సీతానంద కొనసాగించారు. తల్లిదండ్రుల పువ్వుల వ్యాపారంలో చిన్నారి బాలుడైన సిద్ధానంద సహాయపడేవారు. తిరుపత్రి పులియూరులోని పదళీశ్వర్ పెరియనాయిక ఆలయానికి ప్రతిరోజు వెళ్లి స్వామివారికి, అమ్మవారికి పుష్పాల్ని, పుష్పమాలికల్ని సిద్ధానంద సభక్తికంగా సమర్పించేవారు. ఎండ, వాన అనే తేడా లేకుండా సర్వకాల సర్వావస్థల్లోనూ ఆలయానికి పుష్ప కైంకర్యాన్ని నిర్వహించేవారు. ఆలయ పూజారి కూడా ఎన్ని పుష్పమాలికలు స్వామికి అలంకరించినా సిద్ధానంద తెచ్చే పువ్వులు, పూలదండల కోసం ఎదురుచూసేవారు. ఓ సందర్భంలో కడలూరు సమీపంలో తుపాను వెల్లువెత్తింది. దాంతో పదళేశ్వర ఆలయం వరదల్లో చిక్కుకుంది. ఆలయమంతా వరద ప్రవాహంతో పోటెత్తింది. నిత్య పూజలు సైతం చెయ్యలేని పరిస్థితి. ఆలయంలోని మూల విరాట్లు సైతం జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. ఆ పరిస్థితుల్లో కూడా జోరుగా కురుస్తున్న వానలో చిన్నారి సిద్ధానంద పుష్ప కైంకర్యం కోసం ఇంటి నుంచి ఆలయానికి బయలుదేరాడు. తల్లిదండ్రులు వద్దని వారిస్తున్నా వినలేదు. తన యోగక్షేమాల్ని ఆ పార్వతీ పరమేశ్వరులే చూసుకుంటారు, నా గురించి మీరు ఆందోళన చెందకండి అని వారికి నచ్చచెప్పి ఆలయానికి వెళ్ళాడు. చేతిలో పుష్పమాలికల్ని తీసుకుని ఆలయ ప్రాంగణంలో ఉన్న నీటిలోకి దూకాడు. ఈదుకుంటూ లోపలికి వెళ్ళాడు. అంతకంతకు వరద నీటి ఉధృతి పెరుగుతోంది. అయినా సిద్ధానంద భయపడలేదు. గర్భాలయానికి చేరుకుని తాను తెచ్చిన పూలదండల్ని గర్భాలయ సింహద్వారానికి తగిలించాడు. వరదల వల్ల ఇంతకు మించి లోపలికి రాలేని పరిస్థితి ఉంది. నా మీద మీకు ఎలాంటి కరుణ ఉన్నా ఈ మాలికల్ని మీరే వచ్చి స్వయంగా స్వీకరించి అలంకరించుకోండి అని చెప్పి అక్కడి నుంచి అతి కష్టం మీద బయటకు వచ్చాడు. సిద్ధానందుడి ధైర్య సాహసానికి అందరూ ఆశ్చర్యపోయారు. మరుసటి రోజుకు ఆలయ ప్రాంగణంలో వరద ఉధృతి పూర్తిగా తగ్గింది. ఆలయ పూజారి నిత్య పూజ కోసం గర్భాలయంలోకి వెళ్లగానే శివలింగాకృతిపైన పెరియనాయికి గళసీమలో వసివాడిపోని తాజా పుష్పమాలికలు గోచరమయ్యాయి. వరద పోటెత్తినా ఆలయంలో దీపాలు దేదీప్యమానంగా వెలుగుతూనే ఉన్నాయి. సిద్ధానందుడి భక్తి విశేషానికి ప్రతీకగా ఈ సంఘటనను పేర్కొంటారు. యుక్త వయస్కుడైన సిద్ధానందుడు నిరంతరం ఆలయ ప్రాంగణంలోనే ఉంటూ ధ్యానంలో నిమగ్నమయ్యేవారు. శివనామాన్ని జపిస్తూ తపోదీక్షలో ఉండేవారు. ఆలయ పూజారి తన కుమార్తెకు సకాలంలో వివాహం కాలేదని ఆందోళన చెందుతుండేవారు. ఓసారి ఆ విషయాన్ని పూజారి సిద్ధానందుడితో ప్రస్తావించారు. రానున్న మాఘమాసంలో ఆయన కుమార్తె వివాహం వైభవంగా జరుగుతుందని సిద్ధానందుడు భరోసా ఇచ్చారు. ఆయన చెప్పినట్టుగానే పూజారి కుమార్తె వివాహం వైభవంగా జరిగింది. సిద్ధానందుల మాటకు ఎంతో మహిమ ఉందని ఆ నోట ఈ నోట అందరికీ వ్యాప్తి అయ్యింది. దాంతో అసంఖ్యాకంగా భక్తులు ఆయన సమక్షానికి విచ్చేసి తాము ఎదుర్కొనే పలు రకాల సమస్యలకు పరిష్కారాల్ని పొందేవారు. సాక్షాత్తు దైవాంశ సంభూతుడిగా సిద్ధానంద స్వామిని భక్తులు భావించేవారు.
కాని తాను నిమిత్తమాత్రుడినని, అంతా శివకరుణ వల్ల, పెరియనాయకి కటాక్షం వల్లే తాను మీకు సూచనలు చేయగలుగుతున్నానని స్వామి పేర్కొనేవారు. తన కుమారుడికి వివాహం ఎప్పుడు జరుగుతుందో తెలియచేయమని సిద్ధానందుల తల్లిదండ్రులే స్వయంగా వచ్చి సిద్ధానంద స్వామిని అడిగారు. అందుకు చిరునవ్వు నవ్వి, మీ అభీష్టం నెరవేరదు. మీ కుమారుడు దైవసేవకు, ఆధ్యాత్మిక చింతనకు అంకితమయ్యాడు. అతడికి ఎలాంటి వివాహ ప్రయత్నాలు చెయ్యవద్దు. మీరు అతడి విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దు. అంతా శివపార్వతులే చూసుకుంటారు. నిశ్చింతగా ఉండండి అని వారికి సూచించాడు. అలా తన భవిష్యత్తును తన తల్లిదండ్రులకే తెలియచెప్పి పూర్తిగా సిద్ధానందుడు సన్యాస ఆశ్రమ ధర్మాల్ని నిర్వర్తించసాగారు. न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्. సిద్ధానంద స్వామి ఆశ్రమంలో సుందర వినాయక, గురు దక్షిణామూర్తి, అయ్యప్ప స్వామి విగ్రహాకృతులతో కూడిన మందిరాలు ఉంటాయి. అయితే ఈ మందిరాలు కూడా సమాధి మందిరాలే. సిద్ధానంద స్వామి ముఖ్య శిష్యులైన ముగ్గురు యతీశ్వరుల సమాధులపై ఈ మూర్తుల్ని ప్రతిష్ఠించారు. न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञाः. ఒకప్పుడు ఫ్రెంచి వారి ఆధీనంలో ఈ పుదుచ్చేరి ఉండేది. ఫ్రెంచి పాలకులు సైతం ఈ ఆశ్రమాన్ని ఎంతో అభివృద్ధి చేశారని చెబుతారు. ఫ్రెంచ్కి చెందిన సుప్రసిద్ధ లోహ శాస్త్రవేత్త ప్రత్యేకంగా ఓ భారీ కంచుగంటను రూపొందించి ఆశ్రమానికి గురుదక్షిణగా సమర్పించారు. ఇప్పటికీ ఈ గంటను ఆశ్రమ ప్రాంగణంలో మనం దర్శించవచ్చు. ఆశ్రమంలో ఉన్న కొలను స్వచ్ఛ స్ఫటికంగా గోచరమవుతుంది. 1980లో ఈ కొలనుకు పునర్నిర్మాణం కావించారు. ఆశ్రమంలోని తోటలో మొక్కల పెంపకానికి ఈ నీటినే వినియోగిస్తారు. స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రఖ్యాత తమిళ కవి భారతీయార్ సిద్ధానంద స్వామి శిష్యుడు. స్వామీజీ జీవన బోధనలకు ప్రభావితుడయ్యారు భారతీయార్. ఈ ఆశ్రమానికి విచ్చేసి ఆశ్రమంలోని తోటలో కూర్చుని ఎన్నో అద్భుతమైన కవితల్ని రచించారు. ఆయన రచనలు చేసిన ప్రదేశాన్ని కోయిల తోటగా వ్యవహరిస్తారు. భారతీయార్ పుస్తకంలో రచన చేస్తున్న భంగిమలో ఉన్న విగ్రహం ఆశ్రమ ప్రాంగణంలో నెలకొని ఉంటుంది. సిద్ధానంద స్వామి ఆశ్రమం నిరంతరం భక్తులతో సందడిగా ఉంటుంది. ప్రతి గురువారం విశేషంగా భక్తులు ఈ ఆశ్రమానికి విచ్చేసి గురు పూజలో పాల్గొంటారు. ప్రతి నెల సంకటహర చతుర్థి, పౌర్ణమి నాడు సిద్ధానంద స్వామి సమాధి మందిరంలో విశేష పూజలు కొనసాగుతాయి.
మహాశివరాత్రి, గురు పౌర్ణమి వంటి పర్వదినాలలో అన్నాభిషేకం, 108 శంఖాలతో అభిషేకం, పుష్ప ఫలరసాల అభిషేకాలు కొనసాగుతాయి. ఆశ్రమ దర్శనానికి వచ్చే భక్తులకు ఇక్కడ నిత్యాన్నదానం ఉంటుంది. ఆశ్రమ ప్రాంగణంలోని ధ్యాన మందిరంలో సిద్ధానంద స్వామి విగ్రహాకృతి నెలకొని ఉంటుంది. ఆశ్రమ ప్రాంగణంలోని కొలను ఒడ్డు పక్కన ఉన్న ప్రదేశంలో భక్తులు కూర్చొని ధ్యానం చేస్తారు. ఇక్కడ ధ్యానం చేయడం ద్వారా ఎనలేని మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. సిద్ధానంద స్వామి తన శిష్యులు, భక్తుల్ని ఉద్దేశించి ప్రతి నెలా పౌర్ణమి నాడు అనుగ్రహ భాషణం చేసేవారు. ఆ సందర్భంగా ఎన్నో విలువైన విషయాలను, జీవన సత్యాలని ఆయన పేర్కొనేవారు. సుఖాల్ని ఎలా అనుభవించడానికి ఉత్సాహపడతామో, దుఃఖాలు వచ్చినప్పుడు వాటిని తట్టుకోగల ఆత్మస్థైర్యాన్ని సాధించాలి. స్థితప్రజ్ఞత ద్వారా జీవితాన్ని ఎదుర్కోవచ్చు. జీవితం చీకటి వెలుగుల సమ్మేళనం, ఒకదానికొకటి అనుసరిస్తుంటాయి. ఏదీ శాశ్వతం కాదు, ప్రతీదీ మారుతుంది. ఇది సృష్టి ధర్మం. జీవితంలోని ఆనంద విషాదాలకు ఇది వర్తిస్తుంది. చాలామంది ఆనందంలో పట్టపగ్గాలు లేకుండా ఉంటారు, కానీ విషాదానికి మాత్రం తట్టుకోలేక తల్లడిల్లిపోతారు. మనసు కుదురు కోల్పోతుంది. సరిగ్గా ఆ తరుణంలోనే ఆధ్యాత్మికతను ఆశ్రయించాలి అని స్వామీజీ ప్రబోధించారు. జన్మతః వచ్చే సంస్కారం, అనుభవసారం, ఇంగితం, జ్ఞానం, ఈ శక్తులన్నీ జీవనాన్ని సుగమం చేసుకోవడానికి వినియోగం కావాలి. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానంతో మసలుకోవడం ద్వారా మన వ్యక్తిత్వాన్ని ప్రకటించవచ్చు అని పేర్కొన్నారు స్వామి. మానవీయ శక్తుల్ని నిరంతరం పెంచుకోవడం ద్వారా ఉన్నతిని సాధించవచ్చు. భూమిని మించిన స్వర్గం లేదు. మనిషి తన అంతఃసీమల్లో ప్రకాశిస్తున్న జ్యోతిని దర్శించగలగాలి. ఆ పరంజ్యోతి దర్శనంతో జీవితాన్ని క్రాంతిర్మయం చేసుకోవచ్చు అని సిద్ధానంద స్వామి ఉద్బోధించారు. అర్థించి వచ్చిన వారి ఆవశ్యకతను గమనించి వారి హితాన్ని కోరి చేసేది ఉత్తమ దానం అవుతుంది. సమాజంలో అవసరాల్ని గమనించి త్యాగబుద్ధితో వాటిని నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో సమర్పణ చేసేది ఉత్కృష్టమైన దానం. ఇంత చేస్తే ఎంత వస్తుందో అనే భావనతో చేసేది దానం కాదు, నిస్వార్థంతో చేసే ఉత్తమ ధర్మాచరణ దానం అని స్వామీజీ దానగుణ వైభవాన్ని విశ్లేషించారు. పాండిచ్చేరి కురువడి కుప్పంలో ఉన్న ఈ ఆశ్రమ సమన్విత ఆలయం నేటికి ఆధ్యాత్మిక ప్రభల్ని ఆవిష్కరిస్తోంది. గత 200 సంవత్సరాలకు పైగా ఈ ఆధ్యాత్మిక సన్నిధి తన ప్రత్యేకతను చాటుకుంటోంది. సిద్ధానంద స్వామి సజీవంగా తిరుగాడి ఆపై సజీవంగానే మహాసమాధి చెందిన ఈ సన్నిధి నేటికి దివ్య యశస్సును ఆవిష్కరిస్తోంది. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.